నమస్తే అండి. లాస్ట్ వీక్ మనం ఇన్సులిన్ పెన్ ఎలా వాడాలో తెలుసుకున్నాం కదా! అప్పుడు మనం ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలో నెక్స్ట్ వారం తెలుసుకుందాం అనుకున్నాం కదా! ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎలా వాడాలో చూద్దాం. సో, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలన్నా ఫ్రిడ్జ్‌లోంచి ఇన్సులిన్ పెన్ ఒక 10 నిమిషాల ముందు బయటకి తీసి అక్కడ పెట్టి, ఆ 10 నిమిషాలు దాటిన తర్వాత ఫస్ట్ క్యాప్ ఇట్లా తీస్తాము. క్యాప్ తీసిన తర్వాత ఈ నీడిల్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా సన్న సూది కాబట్టి ఒక్కోసారి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో, నీడిల్ తీసేటప్పుడు ఇది జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యాప్ తీసేటప్పుడు. తర్వాత మనం ఎంత డైల్ చేస్తున్నాం అంటే ఎన్ని యూనిట్స్ డైల్ చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో యూనిట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ పేషెంట్‌కి 6 యూనిట్లు ఎక్స్ట్రా డోస్ ఇస్తున్నాం కాబట్టి 6 యూనిట్లు ఈ మార్క్ దగ్గర 6 మ్యాచ్ అయ్యేటట్టు రావాలి. కొన్ని సార్లు మనకి ఈ ఇన్సులిన్ రానప్పుడు అట్లీస్ట్ 3 రోజులకో, 2 రోజులకో ఒకసారి ప్రైమ్ చేసుకోవాలి. ప్రైమ్ చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే 0 ఉంది కదా! ఒక 2 పాయింట్ల దగ్గరకు వచ్చిన తర్వాత ఇది మనం ప్రెస్ చేస్తే మందొస్తుంది. సో, అప్పుడు మనకు లోపల నీటి బుడగలు లాంటివి ఏం లేవు, ఎయిర్ బబుల్స్ లాంటివి ఏం లేవు, మందు బాగానే వెళ్తుందని అర్థం. సో, మనం ఇవ్వదలుచుకున్న 6 పాయింట్లు సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సెట్ పైకన ఇది ఇచ్చే ఎక్కడ ఇవ్వాలి అనేది ఇంకొక క్వశ్చన్. ఇక్కడ మనకు 3 చోట్ల ఇవ్వచ్చు. ఇక్కడ ఒక చోట ఇవ్వచ్చు, చేతులు వెనకమాల ఇవ్వచ్చు, లేదా తొడల దగ్గర ఇవ్వచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫర్డ్ సైట్ ఇది అనమాట. ఇక్కడ ఎక్కడ ఇస్తామంటే ఈ బొడ్డు పక్కన 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత చర్మాన్ని ఇట్లా పట్టుకొని పింక్ చేసి చర్మాన్ని ఇట్లా పట్టుకొని ఇది 90 డిగ్రీల కొనలు ఇవ్వాలి. ఎప్పుడు ఇట్లా ఇవ్వకూడదు ఇన్సులిన్ ఎప్పుడు ఇట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఇది 6 పాయింట్లు కదా, ఇది గుచ్చిన తర్వాత ఈ డైల్ ప్రెస్ చేస్తాం. అది 0కి వచ్చినప్పుడు ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత వెంటనే తీయకూడదు. ఈ చర్మం ఇట్లా వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంకెలు లెక్క పెట్టిన తర్వాత అప్పుడు మనం తీసేయాలి. అప్పుడు ఆ సూది మనలో ఉన్న మందు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ నీడిల్ క్లోజ్ చేస్తాము, ఈ క్యాప్ పెట్టేస్తాము. యూజువల్గా ఈ నీడిల్ తీసేసి మళ్ళీ వేరే చోట పెట్టుకోవచ్చు. బట్ ఈ నీడిల్ ఇట్లా ఉన్న కూడా ఈ క్యాప్ పెట్టేసుకొని వాడుకోవచ్చు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఈ నీడిల్ మనం ఈ క్యాప్ ఉన్నటువంటి ఈ నీడిల్ 3 రోజులకు ఒకసారి మార్చుకోవాలి.